ఆయన జర్నీ ఇనీషియల్గా ఫ్యాన్స్తో స్టార్ట్ చేశారు. ఫ్యాన్స్ బలం సరిపోవట్లేదు, కులం అనే బలం ఉంటేనే నేను రాణించగలుగుతాను అనుకున్నారు. సో లేట్ రియలైజేషన్లో కమ్యూనిటీని బాగా ఆకట్టుకుని కమ్యూనిటీకి దగ్గరే మొన్న ఎలక్షన్లో అయితే కమ్యూనిటీ అంతా కూడా తనకు నిలబడటం వల్ల మిగిలినటువంటి అలయన్స్ దొరకడం వల్ల ఈ కుడ్ విన్ ఏ సీట్. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తా. కాపు, తెలగ, ఒంటరి బరిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్రభావం ఎలాగో లేదు, కనీసం కులభావన తెచ్చుకుని. సో ఇప్పుడు దాన్ని పెంచుకుని ఇంకా స్వతంత్రంగా ఎదగాలని అంటే ఇంకో పదునైన అంశాన్ని తేవాలి. అది కూడా ఇమోషనల్ గా కనెక్ట్ చేయగలిగేది, జనాల్ని వర్టికల్ గా స్ప్లిట్ చేయగలిగేది, మెజారిటీ మైనారిటీని విడదీయగలిగే అంశం ఏముంది అని అంటే మతం అనే అంశం ఉంది. కాబట్టి మతం తీసుకుంటే కనుక నేను మెజారిటీకి దగ్గర అయిపోవచ్చు అని ఆలోచించి హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవిందా అన్నం ఆగం. మనం an unapologetic Sanatani